సో సార్ నేను ఇన్వైట్ చేస్తాను. ఈలోపు కొద్ది ఫాస్ట్‌గా మీ టీమ్స్‌లో ప్రమోట్ చేసుకోండి అందరూ. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. Sir, very, very good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. Thank you, sir. Thank you, sir. Good morning, థాంక్ leaders. Myself, Rahul Mahesh. నేను ప్రెజెంట్ ఈ సిస్టమ్‌లో సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను. అంటే ఈ సిస్టమ్‌లోకి రాకముందు నేనేం చేసేవాడినంటే, ఒక 7 సంవత్సరాలు ఒక పవర్ ప్లాంట్ అనే సంస్థలో టీఎస్ జెన్కోలో వర్క్ చేయడం జరిగింది. 7 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత నాకు ఈ సిస్టమ్‌ని మా గ్రేట్ అప్‌లైను మన జొన్నల రమేష్ సార్ అండ్ రమ్య గారు అదేవిధంగా అతను నాకు పరిచయం చేయడం జరిగింది. మా మెంటర్ లింగాల దేవేందర్ సార్ వారితోటి ఈ సిస్టమ్‌ను పరిచయం చేశాడు. సిస్టమ్‌ని పరిచయం చేసినప్పుడు నాకు ఇందులో కనెక్ట్ అయిందేంటంటే డ్రీమ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇన్‌కమ్ ఉన్నది. మరి ఎందులో లేదు గదా! అనేసి నేను మొత్తానికే నేను ఏదైతే జేస్తున్నానో పవర్ ప్లాంట్ అనే సంస్థని ఈ 7 సంవత్సరాలు ఏదైతే జేశానో దాన్ని కంప్లీట్‌గా వదిలేసి ఇందులోకి రావడం జరిగింది. మా గ్రేట్ అప్‌లైను మన జొన్నల రమేష్ సార్, అదేవిధంగా టాప్ అప్‌లైన్ గడ్డం రమేష్ అండ్ శ్రీలత మేడం, అదేవిధంగా మా మెంటర్ వచ్చేసి లింగాల దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారు. వారు ఇచ్చే ఈరోజు మోటివేషనల్ క్లాసుల ద్వారా కావచ్చు, జూమ్ మీటింగ్‌లు, అదేవిధంగా లైవ్ మీటింగ్స్ ఇలాంటి మీటింగ్స్ ఎన్నో నేను అటెండ్ అవుతూ, వాళ్ళు చెప్పిన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు సిల్వర్ డైరెక్టర్‌లో ఉన్నాను. అదే విధంగా నా ఫస్ట్ ఇన్‌కమ్ ఇందులో వచ్చేసి రూ. 470. మరి ప్రెజెంట్ ఇప్పుడు ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే రూ. 28,433 నేను ఇందులో తీసుకోవడం జరుగుతుంది. థాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. ఓకే. థాంక్ యూ సార్. లీడర్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేదేందంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లీడర్స్. ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌లో మెయిన్ ప్రొడక్ట్స్ ఏమేమంటే, మనం తీసుకునేది రైస్ బ్రాన్ ఆయిలు, అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిలు, సీబక్తాన్, కొలేజన్, కాల్షియం. ఈ 5 రకాల ప్రొడక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. మరి ప్రతి మనిషి ఈ రోజులలో ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు మనం చెప్పుకునే పోయే ప్రొడక్ట్ ఏందంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రెండ్స్. అయితే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే ఇలాగే మన ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా చాలా హ్యాపీగా, సంతోషంగా, మరి ఆనందంగా గడపాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. మరి అయితే ఈ కోరికలలో మనం మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మరి మన సంపాదన అవసరం చాలా ఉంది ఇప్పుడు. మరి సంపాదనలో పడి మనం ఏం చేస్తున్నామంటే రేయింబవళ్ళు కష్టపడుతుంటాం. మనం ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని గంటలైతే పని చేస్తున్నామో మరి ఆ గంటలకు శ్రమ లేనట్లయితే, ఇంకా ఎక్కువ అవర్స్ గూడా మనం పని చేయాల్సి వస్తుంది. కాకపోతే మరి ఇలాంటి విషయాలన్నీ మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కానీ మనము మన మనం ఎప్పుడైనా గాని ఆరోగ్యంపై శ్రద్ధ వహించము. అసలు పట్టించుకోము. మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాకపోతే సంపాదన ఆనందం మీద మన కుటుంబాన్ని ఆనందంతో ఉంచాలని ఒక కారణం మాత్రమే మన ముందుంటుంది గానీ, మన ఆరోగ్యమైతే ఎలా ఉండబోతుందనేది మనం అసలు మన ఆరోగ్యాన్ని దృష్టిలో బెట్టుకొని కాపాడుకోలేకపోతున్నాం ఈ రోజులలో. అదే కాకపోతే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు జూసుకున్నట్లయితే సమయం కొరత చాలా అవుతుంది. మరి స్త్రీలు కానివ్వండి, లేదా పురుషులు అనుకోండి. మరి ఈ సమయం కొరత వలన ఏది రెడీమేడ్‌గా దొరికితే దాన్ని వాళ్ళేం జేస్తున్నారంటే ఇక్కడ ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అది ఫాస్ట్ ఫుడ్ గావచ్చు, జంక్ ఫుడ్ గావచ్చు, ఇలాంటి కల్తీ ఫుడ్స్ తీసుకొని మరి ఇవన్నీ ఏం జేస్తున్నాయి మన ఆరోగ్యాన్ని చాలా హానికరం జేస్తాన్నాయి. అని తెలిసినా గాని మనం ఇక్కడ ఏం జేస్తాన్నామంటే సమయం పట్ల కొరత వహించక మనం ఇవన్నీ అలవాటుగా చేసుకుంటూ అవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తన్నాయి. అందువలన ఇక్కడ మరి ఆఫీస్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా పనికి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఎటైనా పోవాల్సి ఉన్నప్పుడు మనం ఏం జేస్తున్నామంటే ఇక్కడ ఏది రెడీమేడ్‌గా దొరికితే
దాన్ని మనం ఆహారంగా తినడం జరుగుతాంది. మరి ప్రతి బేకరీలో గాని బర్గర్ గావచ్చు, అదేవిధంగా పిజ్జా కావచ్చు, చాలా అందంగా అలంకరించి పెట్టుకోవడం జరుగుతది వాళ్ళు. మరి మనం వాటిని తినేసి మన కార్యకలాపాలలో నిమగ్నమైపోతా ఉంటాం. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. బాగా ఇది పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా వరకు ఎక్కువ శాతంలో ఇలాంటి భోజనం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, మనకు కావాల్సిందేందంటే ఇప్పుడున్న జనరేషన్‌లలో పౌష్టికరమైన ఆహారం, ఆర్గానిక్ ఫుడ్ చాలా అవసరం. ఈ పౌష్టికాహారమైన ఆహారము మనకు అవసరం కాబట్టి, మరి ఈ ఆహారము తీసుకుంటున్నామా అంటే, మరి పౌష్టికాహారం లభిస్తుందా అంటే అస్సలు లభించట్లే. మన శరీరంలో ఏది దొరికితే అది పడవేస్తున్నాం. మన శరీరము ఏం జేస్తుంది మరి దాని చెడు ప్రభావంకు గురైపోతాంది. అనే విషయాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? అస్సలు ఆలోచించనే చించం. డియర్ ఫ్రెండ్స్, మనం ఏ మాల్‌లోకి మరి ఏదైనా మార్కెట్‌లోకి కావచ్చు వెళ్తున్నామనుకోండి. మరి అక్కడ నిగనిగలాడే కూరగాయలు చూస్తున్నాం. ఆకుకూరలను, పండ్లను, ఫలాలను ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి ఎంతో తాజాగా అయితే ఉన్నాయని తెచ్చుకుంటున్నాం. కాకపోతే దాంట్లో ఎన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారు, ఎంత ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, ఎంత కెమికల్స్ వాడుతున్నారు, ఎంత దుష్ప్రభావం మరి వాటిపై ఉంటుంది. ఏమన్నా ఆలోచించామా? అస్సలు ఆలోచించట్లేదు. ముఖ్యంగా మనం వాడేటువంటి నూనె ఎలాంటి నూనె వాడుతున్నామంటే, అంతా కల్తీ నూనె వాడుతున్నాం. ఈ రకమైనటువంటి నూనెలను మనం వాడినప్పుడు, నూనెల్లో ఎన్నో విష పదార్థాలుంటాయి. ఆ నూనె మనం ఆరోగ్యానికి హానికరం లేక లాభకరమా అని ఎప్పుడైనా ఆలోచించామా? అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకుండానే వాటిని మనం వాడుతున్నాం. మనం వంట చేసే పద్ధతులు గూడా ఎన్నో రకాలుగా ఇక్కడ ఉంటాయి. మరి ఈ రకంగా వాడినటువంటి నూనెలను మనం ఏం జేస్తున్నామంటే కొత్త కొత్త పద్ధతులలో వాటిని మంట పెడుతూ, కాల్చుతూ, మార్చుతూ ఎన్నో రకరకాలుగా కొత్త కొత్త విధానాలతో అవలంబించుకుంటూ ఈ పద్ధతుల ద్వారా వంటలు చేస్తున్నాం. మరి ఇలాగా వంటలు చేసినప్పుడు ఇలాంటి ఆహారాన్ని మనం తింటే ఆరోగ్యంపై ఏమైపోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? మనం ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. కేవలం మన నాలుకకు రుచిని మాత్రమే ఇక్కడ ఆలోచిస్తున్నాం గానీ, రుచిగా ఉంది, పర్లేదని తింటున్నాం గానీ, దీనివల్ల మనకు ఏం లభిస్తుంది మరి? ఏమైనా లాభం ఉందా? మన శరీరాన్ని ఏమైనా కష్టపెడుతున్నామా? లేదు. ఈ రకంగా చేసినటువంటి నూనెలను మనం ఏం జేస్తున్నాం? మళ్ళీ మళ్ళీ వాటిని భద్రపరుస్తూ, అలాగే మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ వాడుతున్నాం. మరి ఈ రోజులల్లో మనకు మార్కెట్‌లలో దొరికే మంచి నూనె ఒకసారి ఉపయోగించి, రెండవసారి ఉపయోగించినట్లయితే ఎన్నో రకాల టాక్సిల్స్ అందులో వస్తూ ఉంటాయి. మరి ఎన్నో రకాల విష పదార్థాలు ఏర్పడతాయి గదా! ఇలాంటి విష పదార్థాలను మనం మన నూనె నుండి మనం వండే ఇటువంటి ఆహారం ద్వారా తిన్నట్లయితే ఇక్కడ చానా హాని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా, ఇలాంటి దారుణమైన ప్రమాదాలు కలగకుండా మన కంపెనీ అందించింది ఇక్కడ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అని. ఈ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిలు మనం వాడినట్లయితే ఇక్కడ గుండెకు సంబంధించిన వ్యాధులను, అలాగే ఆహ్, ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు గూడా ఇక్కడ ఎప్పటికి రావు. అదే విధంగా ఈ రైస్ బ్రాన్ ఆయిలు అంటే వరి చేనులో వరి మొక్కకు ఉన్న వడ్ల గింజపై ఏదైతే దానిపై పొట్టు ఉంటుందో, ఆ పొట్టు ద్వారా ఇప్పుడు దీనిని మనం వరి చేను అంటాము. మరి ఈ వరి చేనులకు వడ్ల కంకులుంటాయి కదా! ఇవి ఎండిన తర్వాత మనం వాటిని గిర్నీలో వేస్తూ ఉంటాం. మరి పొట్టు వస్తది. రెండవసారి గూడా ఆ పొట్టు వస్తూ ఉంటది గదా! పౌడర్ మాదిరిగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే బియ్యం మిషన్ నుండి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లోకి ఉంటుందది. కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ మిషన్‌లో వేసి పాలిష్ చేసినప్పుడు అవి తెల్లగా, అందంగా మారడం, ఆ తర్వాత దానిపై ఉన్నటువంటి ఆ పొట్టు మొత్తం ఈ రకంగా పౌడర్ మాదిరిగా బయటకు వస్తుంది. మరి దీన్నే మనం తౌడు అంటాము. కొన్ని ప్రాంతాలలోనైతే ఈ తౌడు ద్వారా తీసినటువంటి ఆయిలే
ఇక్కడ మన రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆయిల్ మన ఆరోగ్యానికి చాలా చాలా లాభదాయకం అయినటువంటి ఆయిల్ ఇది. మరి అయితే ఈ రకమైన ఈ రకంగా వరి చేనులో బియ్యపు గింజ తర్వాత పై పొట్టు నుండి వెళ్ళిన తర్వాత పలుచగా ఉన్నటువంటి లేయర్ ఉంటుంది గదా! ఆ పొరనే తీసినటువంటి ఆ పొర ద్వారా ఏదైతే తౌడు మాదిరిగా వస్తుందో దాని నుండే వచ్చిన ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌గా మనం వాడుతున్నామిక్కడ. ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌లో విటమిన్ ఏ, విటమిన్ డి2 సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఆ తరువాత మనం ఈ రకమైన నూనెను ఉపయోగించినట్లయితే మన వంటకాలల్లో ఈ నూనెను వాడినట్లయితే ఈ రకంగా ఉంటాయి. మరి ఈ నూనె ద్వారా అంతా పొగరాదు. ఆ తర్వాత మాడదు. ఆ తర్వాత రుచికరమైనటువంటి వంటలు తయారవుతాయి. అలా ఆ తర్వాత మంచి సువాసన ఉంటుంది. ఆ తర్వాత దీనిని మనం ఉపయోగించినట్లయితే మామూలుగా ఉపయోగిస్తే నూనె కంటే 60% మాత్రమే ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ అది 100 గ్రాములు ఉపయోగపడితే మరి ఈ నూనె 60 గ్రాములు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఈ రకంగా మనకు ఆదా కూడా ఈ నూనె అవుతుంది. ఆరోగ్యం కూడా ఉంటాం. ఆ తర్వాత ఈ ఆయిలు అన్ని రకాలుగా వంటలు చేసుకొని తినడం వల్ల ఇక్కడ మనకు మంచి ఆరోగ్యం గూడా ఉంటాం. ప్రతి ఆహారాన్ని ఈ ఆయిల్‌తో పుష్టిగా చేసినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పోతాయి. మరి అన్ని రకాల స్వీట్స్, ఆహార పదార్థాలు ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌తో చేసుకోవచ్చు. అమెరికా హార్ట్ అసోసియేషన్ ఎంతో కాలం ముందు ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ను ఉపయోగించండి అని మనకు ఎప్పటికి అనౌన్స్‌మెంట్ చేయడం అనేది జరుగుతా ఉంది. మరి దీన్ని వాడడం వల్ల చాలా ఉత్తమం. మనం వెంటనే దీనిని తెచ్చుకొని వాడడం వల్ల చాలా మంచిదని చెబుతుంది. కంపెనీ అదే విధంగా బయట మార్కెట్‌లో నూనెలను పక్కకు పెట్టి, ఈ ఆయిలే వాడినట్లయితే అనేక అనారోగ్య సమస్యల నుండి, అనేక రకాల ఆరోగ్య సమస్యల బారి నుండి గూడా బయటపడవచ్చని చెప్తా ఉంది. అదే విధంగా మనం నెక్స్ట్ ప్రొడక్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇక్కడ వెస్టేజ్ ఇచ్చిన బెస్ట్ ప్రొడక్ట్స్ ఏందంటే ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నూనె. ఆ నూనెను వెస్టీజ్ కంపెనీ వాళ్ళు చాలా సైంటిఫిక్‌గా మనకు క్యాప్సూల్స్ రూపంలో అందజేస్తున్నారు. అదే విధంగా మన శరీరంలో చాలా ముఖ్యమైనది ఏందంటే మన గుండె. ఇది నిరంతరం మన కోసం శ్రమిస్తుంది. ఎంతో కష్టపడుతుంది. శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తాన్ని కలర్‌గా చేసుకుంటూ మనల్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కష్టపడుతుంది మన గుండె. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా మన కోసం ఎంతో శ్రమిస్తుంది గదా! మరి అలాంటి గుండెను మనం జాగ్రత్తగా తీసుకుంటున్నామా? లేదా? అలాంటి గుండెకు మీరు ఎలాంటి రక్షణ ఇస్తున్నారు? మరి ప్రపంచవ్యాప్తంగా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎలా ఉన్నాయంటే, ఎంతమంది గుండె సమస్యలతో బాధపడుతున్నారని చూసినట్లయితే, 2005లో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలలో జరిగిన మరణాలు తీసుకుంటే, సుమారు 5,00,00,000-80,00,000 ఉంటే అందులో అధికంగా ఎక్కువ శాతం హృదయ సంబంధిత వ్యాధుల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీటిని సీవీడీ అంటారు. అంటే కార్డియోవాస్కులర్ డిసీజన్. హృదయానికి హృదయం సంబంధిత వ్యాధులు ఎంతమంది ఉన్నారంటే సుమారు 30% మంది ఇక్కడ ఉన్నారు. మరి 5,80,00,000 మందిలో సుమారు 30% మంది సుమారు 1,70,00,000 పైనే ఇక్కడ హృదయ సంబంధిత వ్యాధుల వల్ల మరణాలు పొందారు వాళ్ళు. మరి అదే విధంగా 2005 భారతదేశంలో వచ్చిన సర్వే ప్రకారం ఇక్కడ గుండె జబ్బులన్నీ అన్ని వయసుల వారికి, అన్ని వయసుల వారిని కలిపితే ఇక్కడ 21,00,000 అందులో 30-69 సంవత్సరాల మధ్య వారు సుమారు 13,00,000 మందున్నారిక్కడ. వాళ్ళనే గాదు ఇక్కడ పుట్టిన పిల్లగాండ్లకు గూడా 5 సంవత్సరాల లోపున్న వారికి గూడా మనం గుండెపోట్లు రావడం గమనిచ్చున్నాం. అదే విధంగా అందులో ఇక్కడ 9,00,000 మంది
కరోనరీ హార్ట్ డిసీజన్ వల్ల గూడా మరణించారు. 28% మంది హార్ట్ స్ట్రోక్ ద్వారా చనిపోవడం జరిగింది. ఇది కార్డియోవాస్కులర్ డిసీజన్ అనేకం అందులో చాలామంది అనారోగ్యానికి గురి చేసింది. కార్డినరీ హార్ట్ డిసీజన్ ఈరోజు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 20-30% మరణాలు గుండె సమస్యల ద్వారా వస్తున్నాయి. ఇక్కడ మరి గవర్నమెంట్ సర్వే ప్రకారం మిలియన్ డెత్ పర్ స్టడే అంటే మిలియన్ డెత్ అంటే ఇక్కడ 10 లక్షల పైన ఏ వ్యాధులతో చనిపోయారని మనం సర్వే చేస్తే టాప్ 10గా నిలిచింది కార్డియోవాస్కులర్ డిసీజన్. ఇది మొదటి స్థానంలో ఉంది సీవీడీ అంటే హృదయ సంబంధిత వ్యాధులు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇక్కడ పురుషులు 21% ఉన్నట్లయితే మహిళలు 17.8% ఉన్నారు. అంటే సుమారు 20% పైన మరణాలు హృదయ సంబంధిత వ్యాధుల వల్ల జరుగుతున్నాయి. మరిక్కడ నంబర్ 1 ప్రొడక్ట్ అండి ఇది. అవిసె గింజల నూనె. దీనిని మనకు క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారు. మరి ఎందుకు మరి క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారంటే, ఒక మనిషికి ఎంత డోసేజులలో కావాలో, ఎంత మోతాదులలో కావాలో అవిసె గింజల నుండి తీసిన ఈ నూనెని మనకు క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారు. అయితే మరి ఈ అవిసె గింజల నూనెలో ఏముంటుందో చూసినట్లయితే, ఈ అవిసె గింజల నూనెలలో లిలోనెక్ ఆమ్లం మరియు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఉంటాయి. ఒమేగా 3 50-60%, ఒమేగా 6 18-20% ఉంటుంది. మరి ఒమేగా 3 అనేది చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు గదా! చేప తింటే మంచిదని ఎప్పటికి చెప్తూనే ఉంటారు. కాపోతే ఇక్కడ గుండెకు చాలా మంచిగా ఉంటుంది చేపలు తినడం వల్ల. ఇది కారణం అంటే ఇది ఒక్కటే. ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లుంటాయి. ఒమేగా 3 ఫ్యాక్సిడ్ యాసిడ్‌లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌లనేటివి ఇక్కడ ఒమేగా 3, 6 అనేవి చాలా ఉంటాయి ఇక్కడ. కాపోతే మన వెస్టేజ్ ఏం చేస్తుందంటే ఫ్లాక్స్ ఆయిల్‌ని ప్యూర్ వెజిటేరియన్‌గా అవిసె గింజల నుండి ఇక్కడ తయారు చేసి మనకు తీయబడింది. ఎటువంటి నాన్ వెజ్ లేదిక్కడ. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎవరైనా వాడవచ్చు. సో, దీనిలో కూడా ఒమేగా 3, ఒమేగా 6 పుష్కలంగా ఉన్నాయి. మరి ఇవి మన గుండెకు చాలా ముఖ్యమైనవి. అంటే దీంతో పాటు విటమిన్ ఇ కూడా ఉందిక్కడ. విటమిన్ ఇ ఉండడం వల్ల యాంటీ యాసిడ్ లాగా పనిచేస్తుంది. మన కణాలను ఈ యొక్క ఫ్రీ రాడికల్ నుంచి కాపాడి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుంది. మీరు అవిసె గింజ మరి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని గూడా పెంచడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే రెగ్యులేట్ చేస్తుంది. అంటే మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. మరి ఆ విధంగా గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొవ్వుని కాపాడుతూ, చెడు కొవ్వుని ఏం చేస్తుందంటే కరిగిస్తుంది. కరిగిస్తూ హార్ట్ సెక్యూర్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మీ యొక్క గుండెను కాపాడుకున్నట్లయితే మీ ఫ్యామిలీని గూడా మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. సో, ఆ విధంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 అండ్ 6 కలిగిన ఇక్కడ వెస్టీజ్ ప్యూర్ వెజిటేరియన్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల మీ యొక్క కొవ్వుని ఏదైతే ఇందాక మనకి గోడపు అంచులలో కొవ్వనేది పేరుకుపోయిందో, ఆ కొవ్వుని గూడా కరిగించేందుకు ఈ యొక్క వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఈ అవిసె గింజల ప్రయోజనాలు తెలుసుకుందాం ఇక్కడ. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంటే హార్ట్ రిస్క్‌ని గూడా తగ్గిస్తుంది ఇక్కడ. గుడ్ కొలెస్ట్రాల్‌ని, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు ఈ యొక్క కీళ్ళ నొప్పులను ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కీళ్ళ మధ్యలో కదలికలు ఉంటే దాన్ని దానికి కూడా ఇక్కడ సహాయపడుతుంది. మరి మీ యొక్క జాయింట్స్‌కి కూడా సహాయపడుతుంది. అలాగే మీ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. విటమిన్ ఇ ఉండడం వల్ల కూడా ఒమేగా ఈ ఫ్యాటీ యాసిడ్‌లు అనేటివి మీ స్కిన్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా ఇక్కడ సహాయపడతాయి. ఇక్కడ మీ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల
మీ యొక్క బరువు మెయింటైన్ కూడా తగ్గడానికి వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణం ఉండడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి కూడా ఇక్కడ పెరుగుతుంది. అదే విధంగా రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. రక్తపోటు కూడా నియంత్రిస్తుంది. ఎంతో మందికి ఇక్కడ వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వడం వల్ల బీపీ అనేది కంట్రోల్‌కి వచ్చిందండి ఇక్కడ. బయట ఎన్నో మందుల వల్ల తగ్గనిది ఈ యొక్క వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ ద్వారా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయినటువంటిది. వాళ్ళ టెస్టిమోనియల్ మన దగ్గర గూడా ఉన్నాయి ఇక్కడ. సో, ఇది ఎవరు వాడాలి? వ్యాధి రాకుండా ఉండడానికి మీరు వాడవచ్చు. చాలా మంచిది. చాలామంది అంటున్నారు. అంటే నేను హెల్తీగా ఉన్నాను కదా! నాకు అవసరమా? లేదని బయట ఆరోగ్యంగా ఉన్నా లోపల మీరు అవయవాలు అనారోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వాడాలి. మీ బాధ్యతగా మీరు వాడినట్లయితే మీ ఆరోగ్యాన్ని ఇక్కడ కాపాడుకోవచ్చు. ఇక్కడ అదే విధంగా ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో సరైన గైడెన్స్‌లో వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మరి ఇంత అద్భుతమైన ప్రొడక్ట్‌ని ఇక్కడ వెస్టేజ్ కంపెనీ వారు మనకు రూ. 515కే ఇక్కడ ఇస్తున్నారు. సుమారు 90 క్యాప్సూల్స్ వస్తాయి. అంటే సుమారు ఒక క్యాప్సూల్స్ ధర రూ. 5.75 పడుతుంది. ఫ్రెండ్స్ దీని మీద 15 పాయింట్స్ గూడా వస్తాయి. క్యాష్ బ్యాక్స్ వస్తాయి. అదే విధంగా మీరు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల గూడా మీరు వాడుతూ వాడిపించడం ద్వారా గూడా మంచి ఆదాయం అనేది ఇందులో ఇంప్రూవ్ జేసుకోవచ్చు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రొడక్ట్ సీబక్తాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి ఇది. ఇది రేగి పండులా ఉండే ఈ ఫలం దాదాపు 1400 సంవత్సరాల నుండి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్‌లా మందుగా వాడుతున్నాం. మరి దీన్ని 14 సంవత్సరాల నుండే మన పెద్దలేమన్నారంటే దీన్ని ఒక మెడిసిన్‌లాగా వాడడం మనకు నేర్పించారు. మరి దీన్ని వండర్‌ఫుల్ బెర్రీ అని కూడా అంటారు. అదే విధంగా మరికొన్ని ప్రాంతాలలో దీన్ని సముద్రపు జింక కొమ్ము అని కూడా అంటారు. ఇది ఏషియా, యూరప్, రష్యాలలో కనిపిస్తుంది. ఇప్పుడు కెనడాలో కూడా ఇది లభిస్తుంది మనకి. డియర్ ఫ్రెండ్స్. దీన్ని మెయిన్ ఇంగ్రీడియెంట్‌గా తీసుకొని మనకు సీబక్తాని క్యాప్సూల్స్ మనకి ఇచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. మరి ఇందులో మనకు విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. విటమిన్ సి చాలా బాగా ఉంది. ఇందులో ఒమేగా 3, 6, 7, 9 ఇన్ని రకాలుగా మనకు లభిస్తుంది. ఈ విటమిన్‌లో కేసీఏఐ, బి కాంప్లెక్స్, పి విటమిన్స్ గూడా ఇందులో లభిస్తాయి. ఇంతే కాకుండా ఇందులో ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తుంది. ఈ సీబక్తాన్ మనం వాడినట్లయితే మన శరీరంలో ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుంది. ఆ తరువాత యాంటీ ఎంజైమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల కూడా యాంటీ ఎంజైమ్స్ కూడా పనిచేస్తాయి. ఆ తర్వాత ఇది బ్లడ్ ప్రెషర్‌కు గూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మనలో ఉండే ఒత్తిడి, తలనొప్పికి కూడా పనిచేస్తుంది. అయితే ఇది మన హార్ట్ హెల్త్ కోసం గూడా చాలా అద్భుతంగా మనం వాడుకోవచ్చు. ఇది గుండెకు సంబంధించిన ప్రతి ప్రాబ్లానికి గూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇది మన హార్ట్ రిస్క్ కూడా చాలా పనిచేస్తుంది. క్యాన్సర్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇది మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ కోసం గూడా చాలా బాగా పనిచేస్తది. అంతే కాకుండా కోవిడ్-19 కోసం ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఎంతో మందికి ప్రాణం పోసింది ఈ సీబక్తాన్. కోవిడ్-19లో కూడా ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా వాళ్ళు వాడారు. బాగా పనిచేసింది. ఇక్కడ మన గౌరవనీయులు ప్రధానమంత్రి సీబక్తాన్ గురించి గూడా చాలా సార్లు సందర్భాలలో మనకెన్నో విషయాలు ఇక్కడ తెలియజేయడం గూడా జరిగింది. ఆ తర్వాత ఈ సీబక్తాన్ని ఎక్కడ లభిస్తుందంటే ఎత్తైన ప్రదేశాలలో, హిమాలయ ప్రదేశాలలో మిలిటరీ వాళ్ళకు ఆహార రూపకంగా వాళ్ళు శరీరంలో వేడిని తీసుకురావడానికి కూడా ఈ ప్రొడక్ట్
ఉపయోగపడడం జరిగింది. అంతే కాకుండా మనకి ఊపిరితిత్తుల ప్రతి ప్రాబ్లానికి ఈ సీబక్తాన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ సీబక్తాను మన కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉందండి ఇక్కడ. అదే విధంగా ఇంకొక నెక్స్ట్ ప్రొడక్ట్ చూసినట్లయితే కాల్షియం. కాల్షియం అంటే సున్నం అని అర్థం. ఇది మన శరీరానికి అత్యవసరం. ఇది మనకు పాలకు సంబంధించిన పదార్థాలలో ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంది. అంతేకాకుండా ఈ రోజులలో ప్రతి నలుగురిలోనూ ఒక ముగ్గురికి ఇక్కడ కాలుష్య లోపం అనేది లోపించడం జరుగుతుంది. మరి దీనివల్ల మన శరీరంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి మనకు కావాల్సిన పళ్ళు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, చేపలు, ఆ తర్వాత ధాన్యాలు, మరి ఇవి ప్రతిరోజు మనం తీసుకుంటున్నామా అంటే తీసుకోవట్లే. ప్రతిరోజు మనం ఇవన్నీ తీసుకుంటే కాలుష్యం లభించడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం జరుగుతలేదు కాబట్టే మన శరీరంలో కాలుష్యం లోపిస్తుంది. కనుక మరి ఈ సమస్యల నుంచి తొలగిపోవడానికి, ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మనం ఈ వెస్టేజ్ కంపెనీ కాల్షియం ఏదైతే ఉందో ఈ టాబ్లెట్‌లను మనకు ఈ కంపెనీ ప్రసాదించింది. ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఇక్కడ పొందవచ్చు. మరి ఈ కాల్షియం టాబ్లెట్లు ఇక్కడ మనకిస్తుంది. కాల్షియం అంటే చేపలల్లోను, ఆ తర్వాత బటర్‌లల్లోను, పాలల్లోను, సూర్యరశ్మిలలోను లభిస్తుంది. మరి విటమిన్ డి కూడా డి కాల్షియంతోను విటమిన్ డి మనకు చాలా అత్యవసరం. శరీరంలో కాల్షియం అబ్జర్వ్ అవ్వడం కోసం గూడా ఈ విటమిన్ డి సహాయపడుతుంది. మరి విటమిను డి3 మన కాల్షియం టాబ్లెట్‌లలో కలిసి ఉంది. విటమిన్ డి3 ఆ తరువాత కాల్షియం ఆ 2 కలిసి ఉండడం ద్వారా మనకు చాలా లాభదాయకంగా పనిచేస్తుంది. విటమిన్ డి లోపించినట్లయితే మనకు దంత సమస్యలు గూడా, ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు, మరి ఎముకలకు సంబంధించిన సమస్యలు గూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాల్షియం లోపించినట్లయితే ప్రధానంగా మెదడుకు సంబంధించినవి, కండరాలకు సంబంధించినవి, హృదయానికి సంబంధించినవి, అదేవిధంగా ఎముకలకు సంబంధిత జాయింట్స్‌కు సంబంధించినవి కూడా, ఆ తర్వాత వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు గూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. మరి అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ మన పొట్టకు సంబంధించిన సమస్యలు గూడా వస్తూ ఉంటాయి. మరి ఈ కాలుష్యం మన పళ్ళు కూడా మన శరీరంకు కావాల్సినంత ఉన్నట్లయితే మన పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. తళతళ మెరుస్తూ ఉంటాయి. పెరిగినటువంటి పిల్లల్లో కాల్షియం తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే ఎముకలు, వారి అస్థిపంజరం ఆరోగ్యంగా పెరగాలి అనుకుంటే ఈ కాల్షియం తప్పనిసరిగా పిల్లలలో కాల్షియం చాలా అవసరం. ఈ రోజులలో పిల్లల్లో 65% మందికి పిల్లలకి లోపించి ఉంది. అదే విధంగా పెద్దలకు కూడా లోపించి ఉంది. ఆ తర్వాత అంతేకాకుండా స్త్రీలలో ఋతుక్రమేణా తప్పనిసరిగా అవుతున్నప్పుడు ఆ తర్వాత ప్రతి నెల వారికి కలిగేటువంటి సమస్యలను, బాధలను కూడా ఈ కాలుష్యం లోపించడం ఒక కారణంగా ఉంటుంది. అందుకే ఈ కాలుష్యం సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువుకు పూర్తిగా తేలియాడడానికి కాల్షియం తప్పనిసరిగా అవసరం ఇక్కడ. మరి శిశువు ఎముకలకు కావలసినంత కాల్షియం స్త్రీ ద్వారానే లభిస్తుంది. ఇక్కడ పాలిచ్చే తల్లులకు కూడా కాల్షియం ఎంతో అవసరం. కానీ ఈ రోజులలో ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి మహిళలోనూ కాల్షియం చాలా తక్కువగా ఉంది. కాల్షియం లోపించడం ద్వారానే ఇక్కడ చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేగాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలతో పాటు మన శరీరంలో కాల్షియం లోపించినట్లయితే మన పెదవుల కింద, ఆ తరువాత నోట్లో పొక్కులు, బొబ్బలు వస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా బాధపడాల్సి వస్తూ ఉంటుంది. మరి అందుకు గాను మనం కాల్షియం తీసుకున్నట్లయితే ఈ సమస్యల బారి నుండి బయటపడవచ్చు. కాల్షియం లోపించడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌గా ఉండదు. అంతేకాకుండా మన శరీరంలో, మన రక్తంలో కాల్షియం ఆహ్, కలిసి ఉండడం వల్ల రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఆ తర్వాత కాల్షియం ఉపయోగించడం వలన మన రక్త ప్రసరణ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన బోన్ హెల్త్ కోసం, కిడ్నీ హెల్త్ కోసం,
పళ్ళ కోసం, బ్లడ్ ప్రెషర్ కోసం ఇక్కడ మంచిగా పనిచేస్తుందిది. ఎప్పుడైతే మరి కాల్షియం లోపిస్తుందో మన వెన్నుముక క్రమక్రమంగా వంగిపోతూ ఉంటుంది. అప్పుడు వెన్నెముక గూడా బలహీనంగా మారుతుంది. అందుకే మనకు కాల్షియం తప్పనిసరిగా కావాల్సి ఉంది ఇక్కడ. మరి కాల్షియం తీసుకోవడం ద్వారా బోన్స్ బలంగా తయారవుతాయి. మన మజిల్స్ కూడా స్ట్రాంగ్‌గా అవుతాయి. అదే విధంగా ఇక్కడ ఆరోగ్యకరంగా గూడా మనం ఉంటాం. మరి ఎప్పుడైతే మనం కాల్షియం తీసుకుంటామో మన యొక్క శరీరం, మన యొక్క ఎముకల అస్థిపంజరం టోటల్‌గా బాడీ మొత్తంగా బలంగా, స్ట్రాంగ్‌గా, దృఢంగా తయారవుతాం. అందువలన మన ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ కాల్షియం అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇక్కడ. మరి అదే విధంగా మనం ఇంకొక ప్రొడక్ట్ చూసినట్లయితే ఇక్కడ కొలేజన్. కొలేజన్ అనేది జాయింట్స్ మరియు బోన్స్ హెల్త్‌కి సంబంధించినది. చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఇది. మరి జాయింట్స్, బోన్స్ ఇవి మన ఏజ్‌కి తగ్గట్టుగా ఓల్డ్ అయిపోతూ ఉంటాయి. మరి వాటికి కూడా వయసు పెరిగిపోతూ ఉంటుంది. కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది మన బాడీలోని బ్లాక్ సెల్స్‌ని బిల్డ్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చిక్కడ. మరి బోన్స్, టెండల్స్ మరియు లిగ్మెంట్స్‌లలో ఇది మన డిఫినెంట్‌గా కనిపిస్తుంది. ఈ కొలేజన్ అనేది 3 అమైనో యాసిడ్స్‌లో బిల్డప్ అయ్యి ఉంటుంది. అవి ఏంటంటే ఇక్కడ గ్లైసిన్, ప్రోలైన్ మరియు ప్రొలైన్ వీటితో ఈ కొలేజన్ అనేది తయారవుతుంది. మరి బోన్ హెల్త్ కోసం, జాయింట్స్ హెల్త్ కోసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కార్టిలైజ్ మన జాయింట్స్, బోన్స్‌కి ఇక్కడ మధ్యలో ఇది ఏర్పడుతుంది. ఇది ఒక ఫిర్మ్ రబ్బర్ అని మెటీరియల్ అని చెప్పవచ్చు. జాయింట్స్ మరియు బోన్‌కి ఇక్కడ ఎండింగ్‌లో ఈ కార్టిలైజ్ ఉంటుంది. ఈ కార్టిలైజ్ అనేది కొన్నిసార్లు వేర్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ అరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజింగ్ ప్రాబ్లమ్ వలన అలాగే రిపీటెడ్ మూవ్‌మెంట్ వలన దీని వలన ఏంటంటే టెండన్స్, లిగమెంట్స్ స్ట్రెంత్ అయిపోయి పెయిన్ రావడం జరుగుతది. అయితే కొలేజన్ అనేది ఏం చేస్తుందంటే, కొలేజన్ అనేది కార్టిలేజ్ టిష్యూని రిపేర్ చేసి, అలాగే కార్టిలేజన్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. అలాగే జాయింట్స్‌లలో కూడా ఉన్న ఇంప్లిటేషన్‌ని అంటే జాయింట్స్‌లో ఉన్న పెయిన్స్‌ని కూడా ఇక్కడ తగ్గిస్తుంది. అయితే మరి కొలేజన్ లాస్ వలన ఏంటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే కొలేజన్ అనేది ఏజ్‌కి తగ్గట్టుగా లాస్ అయిపోతూ ఉంటుంది. మరి జెనెటిక్ ప్రాబ్లమ్ వలన, ఏజ్ ప్రాబ్లమ్ వలన ఈ కొలేజన్ తగ్గిపోతూ ఉంటుంది. మరి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్ట్స్ వలన కూడా ఇక్కడ యూవీ రేస్ ఆఫ్ పొల్యూషన్ వల్ల గూడా మరి బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ వలన మరియు ప్యూర్ డైట్ వలన కూడా ఇక్కడ కొలేజన్ అనేది కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది. మరి ప్యూర్ డైట్ అనేది ఫ్రీ రాడికల్ ఎక్కువగా స్పామ్ చేయడం వలన ఇక్కడ కొలేజన్ అనేది బ్రేక్ డౌన్ చేస్తుంది. అయితే అస్సియా ఆర్థరైజ్ కార్డిలైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఆర్థరైస్ అనేది ఆహ్, మన జాయింట్ డిసీజేనండి ఇది. ఇది ఆర్థరైజ్‌లో కామన్ టైపు అని చెప్పవచ్చు. ఇది ఆర్థరైజ్ అనేది ఏజ్‌కి ప్రకారం మనలో జనరేట్‌గా అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది ఏజ్ ప్రకారంగా. స్లోగా పెరుగుతూ చాలా సంవత్సరాలు మనకు ఈ పెయిన్ అనేది ఉంటుంది. అలాగే ఇన్ఫిల్ట్రేషన్ అని మరియు ఇంజ్యూరీని కలిగిస్తుంది. బోన్స్ కూడా ఇక్కడ వంకరగా తిరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారయితే ఈ ఈ డెటరేషన్ ఆఫ్ టెండన్స్ అంటే లిగ్మెంటేషన్ అలాగే బ్రేక్ డౌన్ ఆఫ్ కార్టిలేజ్ అనేది ఇక్కడ పెయిన్‌కి ఆహ్, స్వెల్లింగ్‌కి అలాగే డిఫర్మేషనల్‌కి రిజల్ట్‌ని ఇస్తుంది. ఇవన్నీ జరగడం వలన మనకు పెయిన్ రావడం, వాస్తూ ఉండడం, బోన్స్ అనేది వంకర తిరిగిపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి వెస్టేజ్ కొలేజన్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, వెస్టేజ్ కొలేజన్
రోజ్ హిప్ ఎక్స్ట్రా విటమిన్ సితో తయారు చేయడం జరుగుతది. దీంతో తయారు చేయడం వలన వైటల్ కొలేజన్ అనేది బాడీలో అబ్జర్వ్ అయిపోయి, బాడీలో హెల్తీ టిష్యూస్‌ని ఫార్మ్ చేస్తుంది. అలాగే జాయింట్స్ యొక్క కంఫర్ట్‌కి సపోర్ట్‌ని ఇస్తుంది. ఫ్లెక్సిబిలిటీని గూడా ఇస్తది. ఇక్కడ జాయింట్‌కి కార్టిలేజ్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత వెస్టీజ్ కొలేజన్‌లో ఉన్న ఇంగ్రీడియేట్‌ని గురించి గూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియేట్ వచ్చేసి కొలేజన్ పెప్టైడ్. ఇది ఈజీగా మన బాడీలో అబ్జర్వ్ అయిపోయి కనెక్టివిటీ టిష్యూని ఏమైతే ఉన్నాయో వాటిని డెవలప్‌మెంట్ చేస్తూ, అలాగే ఇన్ఫిల్ట్రేషన్‌ని తగ్గిస్తుంది. అలాగే పెయిన్‌ని కూడా తగ్గిస్తుంది. పెయిన్ అనేది మరి జనరల్‌గా స్టిఫ్‌గా అలాగే కదలని జాయింట్స్ అంటే జాయింట్స్‌లో కార్టిలేజ్ లేకపోవడం వల్ల గూడా సరిగ్గా మూవ్ అనేది కావు. మరి ఈ ఇంబాయిల్ జాయింట్స్ అలాగే స్టిఫ్ జాయింట్స్‌గా ఉండడం వల్ల మనకు ఏమవుతుందంటే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మరి దీన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అంటాం. మరి వీటిని ఇది రెడ్యూస్ చేస్తుంది. అలాగే రెస్ట్ హిప్ ఎక్స్ట్రాక్ట్ జాయింట్ పెయిన్స్‌ని తగ్గిస్తుంది. మరి జాయింట్ యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్టిఫ్‌నెస్‌ని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ సి అంటే విటమిన్ సి గూడా ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని చెప్పవచ్చిక్కడ. ఇది ఒక కొలేజన్ యొక్క సింథటిక్‌ని నేచురల్‌గా ఇక్కడ మూవ్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాంటివి అన్నీ ఉండడం వలన ఈ వెస్టేజ్ కొలేజన్ వలన మనకు చాలా రకాల బెనిఫిట్స్ గూడా అవి ఉంటాయి. ఏంటంటే అక్కడ హెల్తీ టిష్యూస్ అనేది మెయింటెనెన్స్ చేయగలుగుతాం. అండ్ జాయింట్ హెల్త్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీకి గూడా ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ జాయింట్స్ గూడా అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూసింగ్ అవుతుంది. మరి స్టిఫ్ అండ్ ఇంబాయిల్ జాయింట్స్ అనేవి ఈజీగా మూవ్ అవ్వడం వలన మనకు పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాగే నేచురల్ సింథటిక్ కొలాజన్ జరగడం వలన బాడీకి చాలా సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే మజిల్స్ హెల్త్‌ని కూడా ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మరి వెస్టేజ్ కొలేజన్ ఎలా తీసుకోవాలంటే డైలీ ఆహ్, 100 ఎంఎల్ వాటర్‌లో ఒక ప్యాకెట్ తీసుకోవాలి. లేకపోతే రోజుకి 2 ప్యాకెట్లు తీసుకోవచ్చు వీలైతే. అది పడిగడుపున మాత్రమే గోరువెచ్చని నీటిలో తీసుకోవాలి. ఇది అండి. ఓకే. బ్యాక్ టు ద హోస్ట్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ ప్రెజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ఉన్నా సార్. ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అవుతూ 3,00,000 కార్ గెలుచుకోవాలని హార్డ్ వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ మహేష్ గారు. మంచి నిదానంగా, నీట్‌గా, చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ప్రొడక్ట్స్ గురించి. సో, మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. మంచిది, ఇంకా మంచి మంచి సెషన్స్ చేస్తూ మంచి అచీవ్‌మెంట్స్ ఈవినింగ్ సెషన్ కూడా రావాలి. అంటే ఈ నాలెడ్జ్ చాలా మందికి ఉపయోగపడుతుంది రికార్డ్ అయితే. కాబట్టి షార్ట్‌లీ మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నా సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 400+ మెంబర్స్ ఉన్నారు. అందరికీ ఇవాల్టి సెషన్ చాలా అద్భుతంగా ఇచ్చారు.